సన్నాసి నేను రా మీ మామ సన్యాసిరావుని. హలో 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 రే రాంగ్ నెంబర్ అని పెట్టేకో. ఎవరా మాట్లాడితే? నేను రా మీ మామ సన్యాసిరావుని. ఓహో నువ్వట్రా మామయ్య నువ్వా? ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను రా. ఏమిటో రా ఇక్కడ వీళ్ళందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేసి గదిలో పెట్టి తాళం పెట్టేశారు. అయ్యయ్యో అలాగా? తిండి తిప్పలు కూడా లేవు, ప్రాణ భయంగా కూడా ఉందిరా. అర్జెంట్ గా వచ్చి కాపాడుకో. మామయ్య నువ్వు ధైర్యంగా ఉండు, నేను వచ్చేస్తున్నా. రా. ఆపు ఆపు ఆపు. ఏమండి ఇదేనండి మా ఇల్లు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. బిందు 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 త్వరగా రండి. ఏమిటి చిట్టి, ఏమైంది? ఆ కంగారు ఏమిటి? మోహన్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వెళ్ళాలి. అక్క అర్జెంటుగా వెళ్ళి మోహన్ చూడాలి. అలాగే సమయానికి అమ్మ కూడా లేదు. అబ్బా ఇక్కడ మీరు మీటింగ్ ఏంటి, అక్కడ వెయిటింగ్. అదే 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 హాస్పిటల్లో. పదండి రండి రావే. రండి. ఎవడ్రాదే? బాబు ఇవయ్యా తొందరగా తీ. మందు బాట్లు లోపల పెట్టా. అలా తలుపు తీసే ఉందిగా, ఎందుకు కొడతావు? అవును మందులో ఉన్నాం కదా, సరదాగా కొట్టాలనిపించింది. అవును మోహన్ నీకు యాక్సిడెంట్ అవ్వలేదా? నాకు యాక్సిడెంటా? ఎవరు చెప్పారు? ఆ రాజాగారు ఏదో ప్లాన్ ఉంటాడు. మనకి అంబులెన్స్ కనిపించింది కదా. అవును పద. హలో బ్రదర్స్, నన్ను పెట్టి వెళ్ళిపోతారండి. నేను వస్తున్నాను. మళ్ళీ కమి ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఇంతకాలం ఊరికి కూర్చున్నారంటే వీళ్ళని ఏమనాలరా? చాతగాని దద్దమ్మ, పనికిరాని పెద్దమ్మ అనాలి. లోపల చాలు, నోరు పోయింది. బాబు గవర్నమెంట్ హాస్పిటల్ ఎటు వెళ్ళాలి? బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద కళ్ళు మూసుకొని నిలబడండి. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటారు. జోకా? జాగ్రత్త చూడరా. అలాగే మందు ఇస్తానే మోసం చేస్తారా నువ్వు? ఓకే ఓకేనా, చూస్తాను నీ సంగతి. రే నీ సంగతి తెలుస్తాను రా. చిట్టి పోలీసు రా, జాగ్రత్త. వాళ్ళు దాచండి. ఏమిటా? ఏమిటండి, ఎందుకు ఆపారు? ఏమిటిది? కనపట్లే అంబులెన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి ఏమిటండి, మా మామయ్య గారు సీరియస్ గా ఉంటే అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఎరా అన్నయ్య? ఏదో అనుమానంగా ఉందే. అవును సన్యాసిరాగడు ఎక్కడ ఉన్నాడు? లేకపోతే ఆఫర్ ఏంట్రా దిగిపోయింది రా. టోటల్ అయిపోయింది.
కళ్ళార్పడి కదా ఏంట్రా? కాళ్ళు పడిపోయారని కుక్కతో కబురు చేస్తా కాకిలా మారిపోయాడు కదా ఇలా చూస్తాను అడిగినది కాలు పడిపోవడం కాదురా, మోహన్ గడు ఆసుపత్రిలో ఉన్నాడు. వాడిని వెంటనే వెళ్ళి చూడటం కోసమని ఈ బండి ఏర్పాటు చేసుకున్నా. నాకు వెరీ గుడ్ బండి వెళ్ళిందా లాయరిల్లాయరిల్లాయరిల్లో ఏమిటి ఆ కంగారు? అసలు మీరంతా ఎవరు? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం మావయ్య మాట్లాడవే? వాడేం చెప్తాడే బుల్బుల్? ఏమిటా పిచ్చి పిచ్చి పనులు? వదలండి. డ్రైవర్ వదులు. అయ్యో అయ్యో. ఒరే తమ్ముడు, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఉంది ఏ సౌక చెత్త ప్లాను. ఆ మోహన్కి కాకుండా మనకి కాకుండా వాళ్ళు పట్టుకుపోయారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విషయం ఆ మోహన్కి చెప్తాం, వాళ్ళేనా రక్షిస్తారు. ఆ పుణ్యాన్ని కట్టుకుందాం పద. ఏంటయ్యా అంబులెన్స్ అమ్మాయిలు తీసుకెళ్తున్నారా? నాకు అసలు లిఫ్ట్ ఇవ్వండి. ఎటువైపు? ఇటు ఇటు పాటల తర్వాత ముందు సరిగ్గా లాగో. అలాగే అరే మావయ్య అమ్మకడ పాడ నేను నమ్ముకుంటే కన్న కొడుకు దగ్గరికి కాదురా, డైరెక్ట్ గా కాటిగా తీసుకుపోయేట్టుగా ఉన్నా. ఇది లాభం లేదు కానీ పద ఖాళీ చెబుతా. లాగో వదిలిపెట్టకు. ఆగండి, ఇందాక అంబులెన్స్ లో కొట్టి పారిపోయింది మీరే కదా? అవును సార్, ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాం. మీరు మాతో రండి, మీకు దండం పెడతాం. రండి. ఇదేంటి ఈ బండి ఎప్పుడెక్కాను? ఈ కర్లేడు బాబాయ్ ఎటు వెళ్ళిపోతుంది? ఎందుకు రానాపా? డీజిల్ అయిపోయింది సార్. ఏం నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజంగానే అయిపోయింది. 10 నిమిషాల్లో డీజిల్ తో తిరిగి రాకపోయావో నీ వ్యాన్ తగలెట్టేస్తాం. ఏమైందా? అదే అర్థం కావట్లేదురా. అయిపోయిందా? ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఆ సినిమాల్లో అప్పుడప్పుడు పక్కన ఆపి ఒకరికి వస్తుంటారు కదా, అలా కనిపిస్తుందేమో చూస్తున్నా. చాలా జోకులేకు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, పీటీ ఉష్ లాగా పరిగెడతామే. అసలు చెప్పలా కదా. చాలే జోకులు, పద. సార్ సార్, ఇక్కడ ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంక్ సరేనయ్యా, ఇటేమైనా అంబులెన్స్ వెళ్ళిందా? వెళ్ళటం ఏంటండి, దాని డ్రైవర్ నేనే. డీజిల్ అయిపోయి అక్కడ ఆగిపోయింది. చెప్పవే మరి పదా. పదా. నా అంబులెన్స్ ఇక్కడే ఉండాలి సార్. ఏంటి రోజు భలే కామెడీ చేస్తున్నావు. కొడితే నీ బాబు నా అంబులెన్స్, ఏమండి నా అంబులెన్స్, బాబు నా అంబులెన్స్ బాబు. మళ్ళీ కామెడీ రా బాబు, చెప్పు. ఏంటి సౌండ్ వచ్చింది? బాబు ఒకసారి ఇంకోటి పీకు. బాబు నువ్వు తప్పుకో. పెదరా నన్ను పీకు. బాగోద్రే. పీక ఇంకోటి పీకు. బెదరు ఇక్కడ ఎలా ఉంది? బెదరా అది అంబులెన్స్ రా. మావయ్య ఏమైంది? ఏదో పుచ్చుకుందిరా మావయ్య అటు చూడు. ఆనంద్ కూడా
పట్టుకో హెల్ప్ 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 ఆకి దొడ్లో నీళ్ళు రాని ట్యాప్ ఓపెన్ చేసేట్టుగా ఆ సౌండ్ ఏంట్రా ఇదిగో మనిషి అంత ధర్మం ఉండాలయా అని చెప్పాలి నన్నేనా కాస్త నాన్న కూడా కొట్టు నాకంటే ముందు వచ్చి ముందు కొట్టేస్తున్నారే ఫుల్లే చెప్పరు ఫుల్లే పడిపోతాను ఎవడరా అని అడిగేది ఆగండి మీరెక్కడికయ్యా అసలే పాత్రలు ఎక్కువ నేదొస్తుంటాను చూస్తుంటే కనపడ్డాలా మేము పోలీసులం క్లైమాక్స్ లో తప్పకుండా రావాలిగా అదే ఈ సినిమాలో అలా రావడానికి వీల్లేదు. వీలేదనడానికి మీరెవరండి? నేనెవరినా? ఈ సినిమాకి డైరెక్టర్ని. అదేమిటండి ఆ రౌడీలు పట్టుకోవాలంటే పోలీసులు రావాలిగా. ఈ సినిమాలో అలా రావడానికి వీల్లేదయ్యా. దయచేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి అయ్యా. మీరు ఆపేరేంటి? మీరు ఫైట్ కంటిన్యూ చేయండి. మరి మా సంగతి మీరు మారిపోయారు కదా, వెళ్ళి హీరోలకు హెల్ప్ చేయండి. పదరా అన్నయ్య. హలో నమస్కారం.